కాలము భగవత్ స్వరూపము. కాలము అనంతమైనది. కాలాన్ని వింగడించడం, విభజించడం సాధ్యమయ్యేది కాదు. అయినప్పటికీ మన సౌకర్యం కోసం అనేక రకాలైనటువంటి చాంద్రమానం, సూర్యమానం, సౌరమానం ఇలా కొన్ని మానాలుగా ఏర్పాటు చేసుకొని కాలాన్ని కొలవడం మొదలుపెట్టారు మన మానవులు. దాని ప్రకారంగా తెలుగువారు ముఖ్యంగా చాంద్రమానాన్ని అనుసరించి కాలాన్ని విభజించారు. ఈ తెలుగు సంవత్సరాల్లో మాఘమాసం 11వది. 11 తిథికి మన సంప్రదాయంలో ఉత్కృష్టమైన చాలా పవిత్రమైనటువంటి భావం ఉన్నది. అది హరివాసరం అంటారు ఏకాదశిని. అలాగే ఈ 11వ నెలైన మాఘమాసం కూడా విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసము. అదే కాకుండా ఈ మాసం నుండి శుభకార్యాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనదని విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధనాది కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. మన సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి యజ్ఞాలు, యాగాలు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానం. ఈ మాసంలో నదీ స్నానం సర్వ పాపాలు, సర్వదోషాలు పోగొడుతుందని ఆస్తికుల అభిప్రాయం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును, సూర్యనారాయణుని ఆరాధిస్తే మోక్షప్రాప్తి లభిస్తుందని నమ్మకం. ఈ మాసాంతం వరకు భగవద్గీత పఠించాలి. ఇలా చేయడం వలన కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే గృహంలోనికి ప్రతికూల శక్తులు రావు. వస్త్రాలు దానం చేయడం కూడా ఈ మాసంలో శ్రేష్టం. ఈ మాసంలో తామసిక ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. మాఘమాసం ఈ సంవత్సరం జనవరి 30న ప్రారంభమై ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైన మాసం. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. అందుకే అన్ని మాసాలలో మాఘమాసం ప్రత్యేకత, విశిష్టత కనపరుస్తోంది. ఈ మాసంలో వేకువజామునే లేచి స్నానాధికాలు ముగించుకొని దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితి చమా పూజ, వరదా గౌరీ పూజ, గణేష పూజ చేయడం, మల్లపూలతో శివపూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చవితి నాడు చేసే నువ్వుల దానం గొప్ప పుణ్యఫలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఆ రోజున సరస్వతి పూజ చేయడం శుభప్రదం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని వసంత పంచమి అని కూడా పిలుచుకుంటారు. ఈరోజు ముఖ్యంగా బాసర, వర్గల్ లాంటి సరస్వతి దేవాలయాల్లో విశేషమైనటువంటి పూజలు సరస్వతి అమ్మవారికి చేస్తూ ఉంటారు. చాలామంది తమ బిడ్డలకు ఈరోజు అక్షరాభ్యాసం కూడా నిర్వహించడం సరస్వతి క్షేత్రాల్లో మనం కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి, మందార షష్ఠి, రామషష్ఠి, వరుణషష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున వర్ణదేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా సూర్యారాధన చేస్తారు. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది.
అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణాలు విడవడం ఈనాటి ముఖ్యమైన అంశం. నవమి నాడు నందిని దేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని కూడా అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతం అని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకునే సందర్భం ఇది. ఈ తిథి నాడే అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతారు. ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘ పౌర్ణిమకు మరింత విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం, ప్రయాగ త్రివేణి సంగమాల్లో స్నానం చేయడం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా మాఘ పౌర్ణిమని చెబుతారు. మాఘమాసంలో వచ్చే కృష్ణపాడిమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్త సప్తమి వ్రతం, సూర్య వ్రతాలు జరుగుతాయి. అష్టమి నాడు మంగళదేవతా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తయిన రోజును గుర్తు చేసే తిథి అని చెప్తారు. కృష్ణ ద్వాదశి నాడు తిలద్వాదశి వ్రతం జరుపుకుంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశార్థం చేయడం అధిక ఫలప్రదమని పెద్దలు అంటారు. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకుంటారు. అందుకే ఈ మాసానికి అనాదిగా అంత గొప్పతనం, విశిష్టత ఉంది. మాఘస్నానం మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం వివరించింది. మృకండముని మనస్వినుల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. ఈ విధంగా మాఘమాసంలో అనేకమైనటువంటి పండుగలు, విశేషమైనటువంటి రోజులు మనం జరుపుకుంటాం. అదే కాకుండా శుభకార్యాలు చేయడానికి ఈ మాసం అత్యంత ప్రశస్తమైనది, అత్యంత గొప్పది. అందుకే ఈ మాఘమాసంలో ఆస్తికులైనటువంటి వారు తమ శక్తి అనుసారం స్నానం, దానం, దీపం ఇవి చేసి తరించాలని తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.